తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజులు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ముందు మన లక్షణాలు చూద్దాం. అందులో ముఖ్యంగా 2026 సంవత్సరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి లక్షణాలు, వీరి యొక్క ఆచరణ ఎలా ఉంటుందంటే కనుక పెట్టుబడులు అనేటువంటి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, వారే కన్యారాశి వారు. అయితే పెట్టుబడి లేకుండా వ్యాపారం, మాటలతోనే వ్యాపారం చేయటువంటి గొప్ప శక్తియుక్తులు కలిగినటువంటి ఎవరైనా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు కన్యారాశి వారే ఉన్నారు. వారు పెద్ద దుర్మార్గులని చెప్పొచ్చు. ఎందుకంటే వారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వ్యాపారం చేస్తారు. జాబ్ చేసే అవసరం లేదు, డబ్బు సంపాదించే పని లేదు. వారు మాటలతోనే డబ్బు సంపాదించేస్తారు, మాటలతోనే బూరలు వండేస్తారు. కాబట్టి మంచి వ్యక్తులు నమ్మొచ్చు, కానీ ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం చూపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా కన్యారాశి వారని చెప్పొచ్చు. యావత్ ప్రపంచంలో కూడా అత్యద్భుతమైనటువంటి పర్సన్స్ ఉన్నారంటే వారి వెనక కన్యారాశి వారు ఉంటారని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ప్రపంచంలో నాయకులు కావచ్చు, ప్రపంచంలో బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వీరి వెనక ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా కన్యారాశి వారే ఉంటారు. వారు ఆడవారైనా మగవారైనా సరే ఆ కన్యారాశి వారి యొక్క సలహాల మేరే ఉన్నవారు అవుతారు వేరేవారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత కన్యారాశి వారు ఉన్న దగ్గర ఆస్తి కానీ, సంపదను కానీ, నమ్మకానికి కానీ ఖచ్చితంగా వారు ముందుంటారు. సహాయం చేసే గుణంలో ఎక్కువ మంది ఉంటారు. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం చూపించేటువంటి శక్తియుక్తులు కల పర్సన్స్ ఎవరే అంటే కన్యారాశి వారు ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క 2020 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎలా ఉంటుందంటే కనుక 2025లో ఎలా ఉందో అలానే కొనసాగుతూ ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు అయితే ఏం చేయకండి. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, పార్ట్నర్షిప్ వ్యాపారాలు అస్సలు పనికిరావు లైఫ్లో. వీరు మాటలతోనే అన్ని రకాల వ్యాపారాలు చేయగలుగుతారు. పెట్టుబడి లేకుండా ఎంతవరకైనా వెళ్ళండి. రూపాయి వచ్చిందా అదృష్టం అని చెప్పి అనుకోండి. కొత్తగా ఇందులో వెళ్ళొద్దు. చెప్పుడు మాటలు అసలు వినొద్దు. ఎవరో చెప్పారని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయకండి. నైట్ తగిన లాటరీలు వస్తాయని చెప్పేసి నమ్మకండి. అలాంటి వాటిలో అడుగు పెట్టకండి. ఇక ఎలా అయితే 2025లో నడిచిందో అలానే ఉంటుంది 2026 కూడా. అలానే సంబంధాలు ఏదైనా చూడాలనుకుంటే కనుక పెళ్లి సంబంధాలు కుదిరిది, కానీ సంబంధాలు పెళ్లి చేసుకోరు. 27 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాలేదు అంటే కనుక వారి సంబంధాలు అయితే మాత్రం ఖచ్చితంగా కుదురుతాయి. ఆ సంబంధాల యొక్క పెళ్లి అయితే మాత్రం ఏప్రిల్, మే, జూన్ ఇలాంటి మాసాలను జరుగుతుంది. కాబట్టి ముందు వీరికైతే పెళ్లి సంబంధం కుదరాలన్నా, అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా వీరొక కార్యాచరణ చేసుకోవచ్చు. బుధునికి పచ్చపెసలు, శనగలు ఈ 2 కిలో తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో వేయడం కానీ, పొదలమైన చెట్లలో వేయడం కానీ, పంతులు గారికి ఎవరికైనా దానం వేయడం కానీ చేయండి, మీకు మంచి జరుగుతుంది. లేదా వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టేయండి ఒక బుధవారం రోజున, మీకు మంచి జరుగుతుంది. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక 2025 సంవత్సరం 3 మాసాలు కనుక ప్రయత్నం చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, కార్యక్రమాల్లో పాల్గొంటాడు, రాజకీయ రంగంలో అడుగు పెడతారు, సినీ రంగంలో అడుగు పెడతారు, రియల్ ఎస్టేట్లో అడుగు పెడతారు, బోటిక్ లాంటి రంగాల్లో అడుగు పెడతారు, ఫ్యాషన్ డిజైన్ దాంట్లో అడుగు పెడతారు, అన్ని రకాల రంగాల్లో కూడా అడుగు పెడతారు. వీళ్ళకి హోటల్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి కాబట్టి అలాంటి వాటిలో అడుగు పెడతారు. ఇక పిక్నిక్లు, టూరిజం ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి వీళ్ళకి, అలాంటి వాటిలో అడుగు పెడతారు. ఎక్కువ ఒక దగ్గర కూర్చొని వీరు
స్థిరంగా ఉండరు, మనసు మైండ్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అలాంటి రంగాల్లో వీరికి గైడ్గా కానీ, ట్రావెల్స్ రంగం కానీ ఇలాంటి వీరికి చాలా అద్భుతంగా ఉండి కూడా ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా జాబ్ చేయాలనుకున్న వారు ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. అయితే వీరికి పరిహారం ఏంటంటే గనక ఎక్కడైనా సమీప దూరంలో సుబ్రహ్మణ్య స్వామి గాని, నాగపడగలు గాని, మానసదేవి అమ్మవారు ఉంటే గనక అక్కడ చలివిడి ఉంటుంది. మనకి బియ్యం పిండి, బెల్లం కలిపి చేసే చలివిడిలో సజ్జలు కలిపి వారికి నైవేద్యం పెడితే గనక అన్ని రకాల ఇబ్బందులనేది ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలైతే గనక వీరు ఆస్తులు కూడబెట్టుకోవడానికి, ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడానికి, మంచి జాబ్‌లో వెసులుబాట్లు, వేరే జాబు వెతకడానికి, లేకుంటే జాబ్ బాగుండి విదేశాలకు వెళ్ళటానికి, ఇంకా జాబ్, బిజినెస్ 2 కలిపి చేయటానికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఈ 3 మాసాలు. ఇక దీంతో పాటు అన్ని రకాల బాగుండాలి కన్యా రాశి వారికి. ఇంకా అంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు కూడా కనిపిస్తుంది. అక్కడైతే వీరు మూడో వ్యక్తిని జారిపోకుండా, మూడో వ్యక్తి రాకుండా ప్రయత్నం చేసుకోవాలి. మూడో వ్యక్తి వచ్చారు అంటే గనక ఖచ్చితంగా మీకేదో ఇబ్బంది జరుగుతుందని మాత్రం గమనించుకోవాలి. అలానే ఈ యొక్క కన్యా రాశి వారైతే గనక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రు భయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీరికి. ప్రతిది కూడా మన జాతకంలో ఉన్నది జరగట్లేదు అంటే జాతకం చూసినప్పుడు బాగుంది, దశాంతరాలు బాగున్నాయి, దాని దగ్గర స్టోన్స్ పెట్టుకున్నారు, అందరూ అనుకూలంగా ఉన్నారు, చుట్టుపక్కలంతా మంచివారు. మరి ఎందుకు మీకు అనుకున్న పని అవ్వట్లేదు? గమనించారు ఎప్పుడైనా? మీకు అనుకున్న పని అవ్వట్లేదు కదా! ఎందుకు అవ్వట్లేదంటే జాతకం సమస్య కాదది. నక్షత్రాల బలం కాదది. మీకు గోచార ప్రకారం కాదది. మీకేదో దోషాలుంటే పరిహారం చేసుకుంటే పోతుంది. కానీ మీకు మంచి జరగట్లేదు కదా! భార్యాభర్తల మధ్య విడిపోతున్నారు, పిల్లల పెద్ద మధ్య చెట్టుకోలు గుట్టుకోలు అవుతున్నారు, సరిగ్గా తినలేకపోతున్నారు, వ్యాపారంలో నష్టం, జాబులో వెసులుబాటు లేదు. ఇలా అవుతుంది. మీకు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇలాగా? అందులోనూ ఇక ఆరోగ్యం కూడా బాలేదంటే స్టమక్ రిలేటెడ్‌గా, బ్లడ్ రిలేటెడ్‌గా, వాంతింగ్, మోషన్స్ ఇలాగ మొహం కూడా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుందనమాట. అట్లా ఎందుకు జరుగుతుందంటే మన మీద శత్రువుల భయం ఎక్కువ. ఎదిగేటువంటి వాళ్ళకి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. మనకు తెలియకుండా ఏదైనా చెడు క్రియ చేయించొచ్చు మన మీద. మందు పెట్టడం, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్కు, అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే కూడా చాలా ఇబ్బందులు అవుతాయి ఎదగలేదు జీవితంలో. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువుగారిని కలవండి. మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. మీ పిల్లలు మాట వినట్లేదంటే మీ పిల్లలకి ఏదో జరుగుతుందని అర్థం చేసుకోండి. జాతక ప్రకారం కాదది. స్నేహితుల ప్రకారం కాదది. ఏదో జరగబోతుంది. అది అర్థం పెట్టుకోండి. ఇలాగ పరిష్కార మార్గాలైతే దొరుకుతావాలంటే ఖచ్చితంగా గురువుగారిని సంపాదించాల్సిందే. ప్రతిదీ జాతకంలో రాదండి. ఇది గమనించుకోవాలి. అలానే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలైతే గనక మీకు ఆరోగ్యం కొంతమేర కుదిరిపడుతుంది. ఆర్థిక సమస్యలు కూడా మీకు మెరుగవుతాయి. దీంతో పాటు పూర్వీకుల ఆస్తులు కూడా మీకు వచ్చేదానికి ఆలోచన ఉంటుంది. భార్య నుంచి, భర్త నుంచి ఆస్తులు కూడా మీకు వస్తాయి. పేరు ప్రఖ్యాత హోదానే కాకుండా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కూడా ప్రయత్నం చేయొచ్చు. చిన్న ఏజ్‌లో ఉన్నవారు 28 సంవత్సరాల లోపు వరకు గవర్నమెంట్ జాబ్‌కి ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి బాగుంటుంది. పోలీస్ రంగాల్లో ఇంకా బాగుంటాయి. అలానే ఏదైనా ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇంకా ఫైనల్‌గా వీళ్ళకి వచ్చేసి కలిసొచ్చే రంగు గులాబీ రంగు, పచ్చ, ఆకుపచ్చ, అలానే ప్యారెట్ గ్రీన్ ఈ కలర్స్ కూడా వీరికి బాగుంటాయి. అలానే వీరికి కలిసి నెంబర్ 5, 8, 4 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారం మంగళవారం, శనివారం ఈరోజు అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి ఫైనల్‌గా పరిహారం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు నిమిషానికి జాతకాలు చూపించుకోకండి. జాతకం అనేది మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి చూపించుకోవాలి. అత్యవసర పరిస్థితిని చూపించుకోవాలి తప్పితే నిమిషానికి జాతకం, నిమిషానికి జాతకం అయితే చంద్రుడు మారటానికి 3 రోజులు పడుతుంది. ఇక 3 రోజుల పాటు అది జాతకం ఉంటుందని కాదు. కానీ జాతకం అనేది చాలా గొప్ప విషయం. అది హేళన చేయకండి. దీన్ని గనక మీరు మంచిగా చూసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి. ఇక కన్యా రాశి వారికి ప్రతినిత్యం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనక ప్రతినిత్యం కూడా తెల్ల ఆవాలను దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు తనకు తానే ఒక చిటికెడు దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పొదలగొని చెట్లలో వేసుకుంటే సరిపోతుంది. ఈ రకమైన పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కన్యా రాశి వారు.